హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ టీజర్ అయితే వచ్చిందనమాట. ఎవరి అని అంటే మన నందమూరి కళ్యాణ్ రామ్. సో కళ్యాణ్ రామ్ ది కొత్త మూవీ వస్తున్నది. సినిమా పేరు వచ్చేసి సన్ ఆఫ్ వైజయంతి అంట. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. దీని మీమ్స్ అంటే లైక్ ఏమంటాం, ఇన్స్టా రీల్స్ ఫేమస్ అయినాయి కొన్ని, ఒక 2-3 ఇట్లా లైక్ ఏమంటాము విజయశాంతితోని లైక్ ఇట్లా ఏదో కేక్ ఇట్లా సర్ప్రైజ్ చేయడం, ఏదో సంథింగ్ ఏదో ఇట్లా వీడియో అయితే ఫేమస్ అయింది అనమాట. 2-3 అదే కళ్యాణ్ రామ్. ఆల్రెడీ మనకు ఒక రీసెంట్ ఏం సినిమా సరిలేరు నీ కవర్ లా లైక్ మదర్ క్యారెక్టర్ ఇచ్చిండే అప్పుడు. అదే చాలా రోజుల తర్వాత మూవీస్ లో యాక్ట్ చేయడం అంటే అది ఒక మదర్ క్యారెక్టర్ అయితే చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా నాకు తెలిసి మళ్ళీ అదేనా ఏమో, మళ్ళీ చూద్దాము. నేనైతే మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ ఇచ్చిండు, ఆబ్వియస్లీ బాగుంటది అని అనుకుంటున్నాం. అండ్ ఇది కూడా మళ్ళీ సేమ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి వస్తుంది. సో ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి చాలా అంటే లైక్ కళ్యాణ్ రామ్ సినిమాలన్నీ మోస్ట్లీ అదే బ్యానర్ నుంచి అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది కూడా అదే ఉన్నది. మళ్ళీ చూద్దాము లైక్ మళ్ళీ దీంట్లో ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేసిండా మన కళ్యాణ్ రామ్, లేదంటే అంటే లైక్ రీసెంట్ వచ్చిన మూవీస్ అన్ని కొత్తగా ట్రై చేసిండ. అంటే మొన్న బింబిసారా తర్వాత అట్లా బాగా అంటే లైక్ ఓకే బాగానే ట్రై చేస్తున్నాడు కొత్తగా అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇది ఎట్లున్నదో ఇది చూద్దాము, చూసి మనం అయితే రియాక్షన్ ఇద్దాము. లెట్స్ గో. 10 సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం అర్జున్. సూపర్ స్టార్. ఏంది లవ్ స్టోరీ కొడుక? నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు గిఫ్ట్ ఇదే. సడన్ గా మ్యూజిక్ వేసారు కానీ కొంచెం షార్ట్ మస్తు. రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇదే సీన్ అంటే లైక్ స్టేజ్ మీద రీక్రియేట్ చేసింది. సమ్మర్ 2025 కాన్సెప్ట్ బాగుంది, కొంచెం డిఫరెంట్ ఉన్నది. అంటే మదర్ అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ ఉన్నా మదర్ సన్ చూసినామేమో కానీ ఇప్పుడు మదర్ సన్ ఎప్పుడు చూడలేదు. ప్లస్ ఇది మళ్ళీ అందరు లైక్ ఆ మాస్ హీరో లైక్ అటు పోదామని అనుకుంటారు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు రీసెంట్ గా గమనించండి, ప్రతి హీరో అంతే అదే లైక్ ఇట్లా ఇటే పోదాం వస్తుంది. కాదంటే ఇప్పుడు ట్రెండింగ్ అదే, కానీ ఎక్కువ రుద్దిర్రు అనుకో అంటే మళ్ళీ అదే మాస్ అదే వెళ్తున్నారా అని నాకు అనిపిస్తుంది. ఏదో మాస్ కోసం సినిమా ఇట్లాంటి మూవీస్ చాలా తక్కువ నడుస్తున్నాయి చెప్పాలంటే. నిజంగా అదే పెద్ద హీరో అయ్యి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటాయి, కానీ అప్పుడు అది కూడా నడుస్తలేదు. కొంచెం బాగుంటే అప్పుడు అది కూడా ఇప్పుడు ఏంటంటే జనాలు అందరూ స్టోరీ ఏది డిఫరెంట్ కొత్తదనం కావాలి. 10 years ముందు అట్లా మీరు హీరో పేరు చెప్పుకొని సినిమా అంటే కలెక్షన్స్ అన్ని వస్తుండే. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మొన్న డాకు మహారాజ్ నడవలేదా లైక్ అంటే అటువంటి టైప్స్ ఆఫ్ సినిమాస్ వేరా, లైక్ ఇప్పుడు అదే అట్లా వేరా. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు మనం కొత్తవి చూడాలని చాలా మందికి అనిపిస్తుంది. ఇప్పుడు మన కోడ్ మూవీ వచ్చింది, చెప్పండి బాత్రూమ్ లలో మెట్రోలలో కొట్టడాలు ఏం లేవు. సింపుల్ గా మంచిగా నీట్ గా కాన్సెప్ట్ ని పట్టుకున్నారు, స్టోరీ హిట్ అయింది కూడా.
జనాలు స్టోరీస్ ని ఎంకరేజ్ చేస్తారు. అదే మళ్ళీ స్టోరీ ఏం కొత్తది అని కూడా కాదు, లైక్ పాత ఉన్నాయి అట్లాంటి స్టోరీస్. వే ఆఫ్ ప్రజెంటింగ్. సో కొంచెం రూటీన్ అనిపించింది, అంటే హీరో ఎలివేషన్ అట్లా, కానీ ఏమన్నా డిఫరెంట్ ఉంటే అప్పుడు మేబీ చూద్దాము. మళ్ళీ ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ అయితే ఏమీ లేదు, సమ్మర్ లో వస్తుంది. లెట్స్ హోప్ సినిమా బాగుంటుందని అనుకుంటున్నాం. అండ్ ఇది గైస్ మన రియాక్షన్. సో మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో అందుకు నచ్చిన లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అండర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.